జనం అనవసరంగా భయపడుతున్నారు కానీ కరోనాకి అంత సీన్ లేదురా బాబు. ఇలాంటి రోగాలు ఎన్ని చూడలేదు మనం. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. రేయ్, ఇక్కడ వైరస్ పిలుస్తోంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి? కరోనా వైరస్ ని అంత ఈజీగా తీసుకోకండి. ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఆ వైరస్ బారిన పడ్డారు. లక్షల మంది చనిపోయారు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఏంటమ్మా, నాకు కరోనా గురించి క్లాస్ తీసుకుంటున్నావా లేకపోతే పాఠం చెప్తున్నావా? ఇది నేను చెప్పే పాఠం కాదంకుల్, మనిషికి ప్రకృతి నేర్పిస్తున్న గుణపాఠం. నేచర్కి విరుద్ధంగా బతికితే నేచరే బుద్ధి చెప్తుంది. చా అంటే కరోనా నా ప్రకృతే పంపిందా అమ్మా? మన దురలవాట్లే మన పతనానికి కారణం. ప్రపంచవ్యాప్తంగా ఎందరో డాక్టర్లు, నర్సులు, సైంటిస్టులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు కరోనాతో పోరాడుతుంటే మీలాంటి వాళ్ళు లైట్ తీసుకుని కరోనాని వ్యాప్తి చేస్తున్నారు. ఇది మంచిది కాదంకుల్. ఓహో, ఏది మంచో ఏది చెడో నువ్వు నాకు చెప్తున్నావా? అది సరేగాని కరోనా వచ్చి ప్రపంచమంతా అల్లకల్లోలమయ్యి ఆఫీసులు మూతపడిపోయాయి కదా, మరి నువ్వెక్కడికమ్మా బయలుదేరావు? ఆఫీస్కేనా? ఏ, మీ ఆఫీసులో కరోనా లేదా? ఉన్నా నిన్నేం చేయదా? ఓహో, అవునులే, అక్కడ ఆర్యవర్ధన్ గారు ఉంటారు కదూ. ఆయన గారి దగ్గరికి మీలాంటి అందమైన అమ్మాయిలు తప్ప ఎలాంటి వైరస్లు రావు కదా. లోకం ఎలా పోయినా పర్వాలేదనుకుని మీ పాటికి మీరు పనులు చేసుకుంటున్నారే, పక్క వాళ్ళను కూడా పట్టించుకోకుండా పరవశంలో మునిగి తేలుతున్నారే. ఇది కరోనా కన్నా ప్రమాదం కదమ్మా. మీరు చూసే చూపులో మంచుంటే అంతా మంచే ఉంటుంది. మీ ఉద్దేశమే చెడైతే అంతా చెడుగానే కనిపిస్తుంది. అంటే నాకు పచ్చ కామెర్లు వచ్చాయంటున్నావా? నువ్వు చదువుకుంటుంటే మీ అమ్మా నాన్న వచ్చి టీ ఇవ్వాలి గాని మరి ఆర్యవర్ధన్ గారు టీ ఇవ్వటం ఏంటమ్మా? ఆర్యవర్ధన్ గారికి జలుబు చేస్తే ఆయనింటి వాళ్ళు, ఆఫీస్ స్టాఫ్ వాళ్ళు ఆయనకి టీ ఇవ్వాలి. పని కట్టుకుని మరి తమరే వెళ్ళి ఎందుకు ఇచ్చారమ్మా? అర్ధరాత్రి వరకు కబుర్లు, ఫోన్లు, ఎకలో పకపకలో. అబ్బో, ఇవన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా? మీ ఆర్యవర్ధన్ వెనక జెండే ఉన్నట్టు నా వెనక కూడా షాడోలు ఉన్నారు. అన్ని ఇన్ఫర్మేషన్లు వస్తానే ఉంటాయి. మీకేం తెలుసో నాకు తెలియదు అంకుల్. నేనైతే తప్పు చేయట్లేదు. కరోనా గురించి మీరు తప్పు చేసి ప్రాణాలు పోగొట్టుకోకండి. ఇది పాఠం అనుకున్నా సరే మీ మంచిగా చెప్తున్నాను. నాకే పాఠం చెప్పేంత పెద్దదానివయ్యావా? అంతా ఆ ఆర్యవర్ధన్ సహవాస దోషం. చెప్తా, అతగాడికి నీకు కలిపి గుణపాఠం చెప్తా. హలో అను. ఏంటి ఇలా వచ్చావు? సార్, అది నీకు మెమరీ పవర్ చాలా ఎక్కువని ఆఫీసులో అందరూ అనుకుంటుంటే విన్నాను. అది రాంగ్ అని ఇప్పుడు ప్రూవ్ అయింది. సారీ సార్, మీరు చెప్పింది ఏది నేను మర్చిపోలేదు. మరి నీకు స్వార్థం కూడా ఎక్కువేనా? నువ్వు మాత్రమే బాగుంటే చాలా. ప్లీజ్ సార్, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అయితే ఆఫీస్కి ఎందుకు వచ్చావు? అదే చెప్పబోతున్నాను సార్. ఆర్య సార్ క్షేమం కంటే నాకేది ఎక్కువ కాదు సార్. నేను మాత్రమే బాగుండాలి. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదని స్వార్థం నాకు లేదు సార్. నేను ఆఫీస్కి రాను, జాబ్కి రిజైన్ చేస్తాను అని నేను సార్కి చెప్పడానికే ట్రై చేశాను. అదే టైంలో నీలొచ్చాడు. మ్యాటర్ మొత్తం డైవర్ట్ అయింది. నీల్ వెళ్ళాక చెప్పాలనుకున్నాను, కానీ సార్ వినలేదు. ఈరోజు ఆఫీస్కి వచ్చి మాట్లాడు అన్నారు, అందుకే వచ్చాను సార్. ఓకే, నేను చెప్పిందంత గుర్తుంది కదా. నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నీ వల్ల ఆర్య సార్కి ప్రాణాపాయం ఉంది. నువ్వు సార్కి ఎంత దూరంగా ఉంటే ఆర్య సార్ అంత సేఫ్గా ఉంటారు. నువ్వు సార్ క్షేమం కోరేదానివి అయితే
లోపల ఆర్య సార్ ఏం చెప్పినా వినొద్దు. అలాగే సార్, నేను చెప్పాలనుకున్నది చెప్పేసి వచ్చేస్తాను. ఆ, కానీ సార్ మాటకి ఎదురైతే చెప్పను సార్. అంటే అర్థమేంటి? సార్కి ఇష్టం లేని పని నేను చెయ్యను సార్. సార్ ఏం చెప్తే అదే చేస్తాను. సారే నా బాస్. సారీ సార్. అను జీనియస్ అంటే ఏంటో అనుకున్నాను. నాకే ముందు కాళ్ళకి బంధం వేసింది. నిజంగానే తెలివైంది. చెప్తా. ఎక్స్క్యూజ్ మీ సార్. యా కమిన్ అను. కూర్చోను. ఎగ్జామ్స్ అన్ని బాగా రాసావా? ఆఫీస్కి ఎప్పటి నుంచి వస్తున్నావు? ఇంట్లో హ్యాపీగా 2 days రెస్ట్ తీసుకొని 2 days తర్వాత వస్తావా? ఏంటను డల్గా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? ఐఎమ్ సో సారీ సార్. సారీ ఎందుకు? ఎన్ని రోజులు మీరు ఇచ్చిన సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ ఏంటి, థ్యాంక్స్ ఏంటి? ఏమైందను? ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్ సార్. జాబ్కి రిజైన్ చేస్తున్నాను సార్. ఇక నుంచి నేను ఆఫీస్కి రాను. దయచేసి నా రెసిగ్నేషన్ లెటర్ని యాక్సెప్ట్ చేయండి సార్. ఏం మాట్లాడుతున్నావను? జాబ్కి రిజైన్ చేయడం ఏంటి? ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నావు? ఈ జాబ్ నీకు నచ్చలేదా? లేక ఆఫీస్లో నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ప్రెషర్స్, ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదా ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ ఏమైనా వచ్చిందా? మాట్లాడాను. లేక ఏదైనా థ్రెట్టా? అలాంటిదేమీ లేదు సార్. మరెందుకు జాబ్ మానేస్తున్నావు? నీ మనసులో ఏముందో భయపడకుండా ధైర్యంగా చెప్పను. నా చుట్టూ ఏం జరుగుతుందో, మీ చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు సార్. నా వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉందా? నా వల్లే మీకేవైనా జరుగుతుందని భయంగా ఉంది సార్. వాట్? నా వల్ల మీ ప్రాణాలకి మీకేం కాకూడదు సార్. మీరు సేఫ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. దానికి నీ రెసిగ్నేషన్కి సంబంధం ఏంటనో? నాతో ప్రయాణం మీకు ప్రమాదం కాకూడదు సార్. నా వల్ల మీకేమీ జరగకూడదు. మన పరిచయాన్ని మర్చిపోండి సార్.
మధ్యలోనే వెళ్ళిపోతున్నందుకు క్షమించండి సార్. ఉంటాను సార్. అను, ఒక్క నిమిషం. నువ్వు చెప్పిన విషయాన్ని బట్టి ఏం జరిగిందో నేను అర్థం చేసుకోగలను. నీకు ఎవరేం చెప్పారని కూడా నేను అడగను. ఎందుకంటే మన మధ్య థర్డ్ పర్సన్ని నేను యాక్సెప్ట్ చేయను. బట్ ఒకే ఒక్క మాట అడుగుతాను, ఆన్సర్ చెప్పి వెళ్ళిపో. నాకు నీపై నమ్మకం ఉంది. నీకు నాపై నమ్మకం ఉందా? సార్, ఐ థింక్ నేను నిన్ను నమ్మినంతగా నువ్వు నన్ను నమ్మట్లేదు, అంతేగా? అయ్యో సార్. లెట్ మీ కంప్లీట్. నేను ఒక్కసారి నమ్మడం మొదలు పెడితే చివరి వరకు ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తాను. వన్స్ జర్నీ స్టార్ట్ చేస్తే డెస్టినేషన్ చేరడం గురించి ఆలోచిస్తాను, అంతేగాని దేనికో భయపడి మధ్యలో ఆగిపోను. అది కాదు సార్. నీ వల్ల నాకేదో అవుతుందని భయపడుతున్నావు. నిజంగా నాకేదైనా అయితే నన్ను కాపాడడానికి ప్రయత్నించవాను? వదిలి పారిపోతావా? లేదు సార్. ఒకరి వల్ల మనకి మంచి జరగడం చెడు జరగడం అంటూ ఏమీ ఉండదను. బుల్లెట్ నా ప్రాణాలు తీసే యమదూతైతే నేనెక్కడున్నా సరే అది నన్ను వెతుక్కుంటూ వచ్చి చంపుతుంది. బట్ డెత్ కూడా యాక్సిడెంటల్గా కొందరిని యాక్సెప్ట్ చేస్తుంది, కొందరిని రిజెక్ట్ చేస్తుంది. దాన్నే డెస్టినీ అంటారు. 99 మంది తమ్ముళ్ళున్న దుర్యోధనుడికి రాజ్యం దక్కలేదు. 4 అన్నదమ్ములున్న ధర్మరాజు సింహాసనం ఎక్కాడు. సో మనం ఏం కావాలనుకున్నదే మన పక్కనున్న వాళ్ళు డిసైడ్ చేయలేరను. ఇది కూడా అంతే. ఓకే అను, నేనిక నిన్ను ఫోర్స్ చేయను. నేను చెప్పాల్సింది చెప్పాను. నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. బట్ ఎవరో ఏదో చెప్పారని మాత్రం డెసిషన్ తీసుకోకు. నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. నువ్వు నా పక్కన లేకపోతే నేను హ్యాపీగా ఉంటానని ఎప్పటికీ అనుకోకు. నాకు నువ్వు ముఖ్యమను. నువ్వు హ్యాపీగా ఉండడం ముఖ్యం. నీ వల్ల నాకేదో అవుతుందన్న భయం నాకెప్పుడూ లేదను. నీ వల్ల హ్యాపీగా ఉంటానన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం నీకు లేకపోతే ఆ లెటర్ మీరాకిచ్చి వెళ్ళిపో.
ఐమ్ సారీ చండీజీ. ఆ నీల్ జలంధర్ మనిషిని నాకు నిజంగా తెలీదు. ఐ నో మీరాజీ. నీల్ గురించి ఏమీ తెలుసుకోకుండా, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా కేవలం తన సర్టిఫికెట్స్ చూసి అపాయింట్ చేశాను. తన కాంటాక్ట్స్ ఏవీ తెలుసుకోలేదు. తప్పు చేశాను. ఇట్స్ ఓకే మీరాజీ. మీరు ఆఫీస్కి మేలు చేసేవారే కానీ కీడు చేసేవాళ్ళు కాదు. ఇక ఆ నీల్ విషయం మర్చిపోండి. లేదు జండేజీ, చాలా గిల్టీగా ఉంది. ఒక మనిషి గురించి ఏం తెలుసుకోకుండా తనకి క్లోజ్ అవ్వడం తప్పు. నీల్తో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను. ఆ అనుతో వాళ్ళ ఫ్యామిలీతో పరిచయం పెంచుకోమన్నాను. ఇదంతా నేను చేయడానికి కారణం ఆ అను. మీరాజీ, గతం గత. ఆ నీల్ని మర్చిపోండి. మీరు నీల్కి క్లోజ్ ఫ్రెండ్ అన్న విషయం నేను సార్తో చెప్పను. మీరు కూడా ఈ విషయాన్ని డిస్కస్ చేయకండి. కొన్ని విషయాలు ఇగ్నోర్ చేయటం వల్ల మీకే మంచి జరగచ్చు. ఏ మంచిదండి? నేను ఎంత ఆలోచించినా నాకు అంతు పట్టంది ఆ అను. ఏకులా వచ్చి మేకులా అయి కూర్చుంది. కన్ను మూసి తెరిచే లోపల ఆర్యసన్ని మాయం చేసేసింది. నాకిదంతా ఓ కలలా ఉంది జండి. టైం బాగాలేనప్పుడు తాడే పామై కరవడం అంటే ఇదే మీరాజీ. కొంతమంది అడుగు పెడితే అదృష్టం, కొంతమంది అడుగు పెడితే దురదృష్టం. బట్ ఈ అను అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. కానీ ఆర్య సార్ దీన్ని ఒప్పుకోరు. అనుయే తన అదృష్టం అని ఆయన ఫీలింగ్. ఆ అనుని మాత్రం వదలకూడదు జండేజీ. తనని ఆర్య సార్ నుంచి దూరం చెయ్యాలి. చేస్తాను. మీరు ఏమైనా చేయండి మీరాజీ. కానీ ఇకపై మీరు ఏం ప్లాన్ చేసినా ముందుగా నాతో ఒక మాట చెప్పి చెయ్యండి. నీల్ విషయంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదు. షూర్ జండేజీ. ఆ మల్లె మొక్క రోజురోజుకి ఏపుగా పెరుగుతోంది కదా వశిష్ఠ. అది ఆర్యాబాబు చేతి చలవమ్మా. బాబు స్వయంగా పెంచుకున్న మొక్క కదా. ఆర్య చేతి చలవ మాత్రమే కాదు, ఆ మొక్కనిచ్చిన వారి హస్తవాసి కూడా. వారి మంచి మనసు ఆ మొక్కకు ప్రాణం పోస్తే ఆర్య ప్రేమను పంచుతున్నాడు. నిజమేనమ్మా. ఆర్యాబాబు ఒక మొక్క మీద ఇంత శ్రద్ధ చూపించడం ఇదే మొదటిసారి. మొక్కలను కూడా గిఫ్ట్గా ఇచ్చే క్లయింట్స్ ఉన్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. వాళ్ళు క్లయింట్స్ అని ఎందుకు అనుకోవాలి వశిష్ఠ? ఆర్యకి నచ్చిన వాళ్ళు అయ్యుండొచ్చు కదా. ఆర్యని ఇష్టపడేవాళ్ళు కావచ్చు కదా. నిజమా అమ్మా? నాకలా అనిపించింది. ఏది అవైనా ఆ మొక్క ఇంటికి వచ్చినప్పటి నుంచి నా మనసుకి తెలియని ప్రశాంతత వచ్చింది. మొక్క ఇచ్చిన వాళ్ళ ఇంటికొస్తే ఇంకెంత మనశ్శాంతిగా ఉంటుందో. అంతా ఈశ్వరేచ్ఛమ్మా. దైవం అనుగ్రహించాలి గాని మీరు కోరుకున్న జరగడం ఎంతసేపమ్మా? ఏంటి నీరజ్, ఏదో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్టు ఆ పుస్తకాన్ని అంత శ్రద్ధగా చదువుతున్నావు? అదేం లేదమ్మా, ఇది బిజినెస్ మ్యాగజైన్. వరల్డ్ మార్కెటింగ్ గురించి అప్డేట్స్ చదువుతున్నాను. ఇందులో దాదా గురించి కూడా ఆర్టికల్ రాశారు. చదివి చెప్పనా? మళ్ళీ చెప్పడం ఎందుకు బాబు? ఆర్యాబాబు ఎప్పుడూ అప్డేట్గానే ఉంటారు. ఎస్ వశిష్ఠ, మార్కెట్ అంచనా వేయడంలో దాదాని మించిన వాళ్లే లేరు. ఆ విషయంలో నేను దాదా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. తీరిక చూసుకుని రోజూ అన్నయ్య దగ్గర ఓ గంట కూర్చో నీరజ్. అన్నీ వివరంగా చెప్తాడు. ఆ పనే చేయాలమ్మా. అలాగే దాదాని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చదివి కొన్ని, చూసి కొన్ని నేర్చుకోవాలని చెప్తారు కదా. ఉమ్. నీ అప్డేట్ చెప్పమ్మా. చెప్పడానికి నా దగ్గరే ఉంది. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాను. కొత్త విషయాలు నాకేం తెలుస్తాయి? ఇంటి విషయాలే చెప్పమ్మా. నీకు తెలియని విషయాలున్నాయా నీరజ్? అదేనమ్మా, ఆ మల్లె మొక్క గురించి చెప్పు. అది కొంచెమైనా పెరిగిందా? పూలు పూస్తున్నాయా? నువ్వు కూడా అన్నయ్యలాగా మొక్క గురించి ఆలోచిస్తున్నావా? ఆ మొక్క గురించి ఇంట్లో అందరూ ఆలోచిస్తున్నారమ్మా. పనివాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. అది మన ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. అది ఎప్పుడు పూలు పూస్తుందా అని అంతా వెయిటింగ్. ఆఫ్టర్ ఆల్ ఒక మొక్క కోసం అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అవసరమా నీరజ్?
మొక్కల గురించి నీకేం తెలుసు మాన్సి? మన ప్లానెట్కి ప్లాంట్సే అందం. ఈ హౌస్కి ఆ మల్లె మొక్కే బ్యూటీ. అంతే కదమ్మా? అవును నీరజ్, మల్లె మొక్క వచ్చాక మన ఇంటికి కొత్త కళ వచ్చింది. నిజం చెప్పారమ్మా. గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ ఒకెత్తు, మల్లె మొక్క ఒకెత్తు. ఆ మొక్కకు తెలియని స్పెషాలిటీ ఉంది. ఎస్ అమ్మా, ఐ లైక్ జాస్మిన్ స్మెల్. బ్రోయిన్లా తెచ్చిన మొక్కకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే రేపు బ్రోయిన్లా పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన అమ్మాయిని అందరూ నెత్తిన పెట్టుకుంటారేమో. అలా జరగకూడదు అంటే బ్రోయిన్ల మ్యారేజ్ జరగకూడదు.